మన ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటామా, మన పేరెంట్స్ మాట మనం ఎక్కువ వింటామా? చెప్పండి, ఫుల్ మెసేజ్ చెప్పండి. ఫ్రెండ్స్ మాట వింటాం. పేరెంట్స్ ఏదన్నా మనకు చెబితే మనకు ఎలా ఉంటుంది? నసా. నాకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు చెప్తున్నారు, మనం అనుకుంటామండి నేను మూర్ఖుడిని కాదు, మనం అనుకుంటామండి నాకు పొగరలేదు, మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు కాదు అనుకుంటాం. కానీ బైబుల్ సామెత అంటుందండి, గుర్తుపెట్టుకోండి, మనం మూర్ఖులు. ఎందుకు చెప్పనా? మనం సరాసరి ఎవరిని ఎదురిస్తాం చెప్పనా? మన పేరెంట్స్ని ఎదురిస్తాం. నువ్వు మూర్ఖుడు కదా, మీ అమ్మ చెబుతున్న మాట నీ బొరకెక్కట్లేదు, నీ అయ్య చెబుతున్న మాట నీ బొరకెక్కట్లేదు. వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్ళలాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా నట్టినావంటే నేను మూర్ఖుడు అనాలా, నీతి బదులు నేను? నీ ఫ్రెండ్స్ కి ఆ ఆవరాగాలు మాట్లాంటావు, ఆ గాలోలు మాట్లాంటావు, కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాట్లాంటావు, నీ పేరెంట్స్ మాట్లాంటావా? వాళ్ళంటే మనకు లోగువా. ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సన్నిధిలో. ఎంత లోగో చెప్పనా? మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా? మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండడం లోకువా? మీ అమ్మ నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా? మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకో చెప్పినా, నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువా? వాళ్ళ మాట నువ్వు బుర్ర కిందకి ఎత్తికెచ్చుకో తెలుసా? నీ జనరేషన్ లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్ లా ఫీల్ అవుతున్నావు కనుక లోకువా. గుర్తుపెట్టుకో, నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు, కానీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపో. నా లైఫ్ ని వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు దాటొచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ అంచనా వేస్తావో ఆ చదువు ఇచ్చిన వాళ్ళే గుర్తుపెట్టుకో. ఏ జ్ఞానం చూసి వాళ్ళు ఎర్రోల్లా చూస్తావో ఆ జ్ఞానం ఇచ్చిన వాళ్ళే గుర్తుపెట్టుకో. ఏ మొబైల్ బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పనులు చేస్తావో మొబైల్ ఇచ్చిన వాళ్ళే గుర్తుపెట్టుకో. ఏ యొక్క పొగలు చూసుకుని మెట్టి పడతావో ఆ ప్రేమనిచ్చి నీకు ఆ నోరుకి ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళే గుర్తుపెట్టుకో. నా కుమారుడా, బైబిల్ చెప్పలేదు, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినడం లేదు, పేరెంట్స్ మాట వినండి అంతే. వాళ్ళు చదువుకుని చదువుకోండి.